హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ నాగరాజ్. వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ ఓవర్లాప్ సర్వీస్. ఇది ఏ విధంగా వస్తుందంటే, చాలామంది ఒక కంపెనీ చేస్తూ ఆ కంపెనీ నచ్చక రిజైన్ చేసి మానేసి వేరే కంపెనీకి మారుతూ ఉంటారు. అలాగా మారుతున్నప్పుడు మనం చెప్ప చేయకుండా కంపెనీలో మానేస్తే ఆ కంపెనీ తాలూకా హెచ్ఆర్ కానీ ఆ కంపెనీ తాలూకా డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ రాంగ్ ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు సర్వీస్ ఓవర్లాప్ అనేది వస్తూ ఉంటాయి. అది ఏ విధంగా సాల్వ్ చేయాలని వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల నాకు మరింతగా సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మన ఒక యూఎన్ఏ నెంబరు అలాగే మన ఒక పాస్వర్డ్ సబ్మిట్ చేసి మన డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ అయిపోయాను. ఇక్కడ చూసుకుంటే యూఎన్ చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సర్వీస్ హిస్టరీ ఉంది చూసారా. ఈ సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి మన ఒక సర్వీస్ హిస్టరీ ఒక డీటెయిల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మన మెంబర్ ఐడి ఎన్ని కంపెనీలు చేసాం అనేది 1 2 3 3 కంపెనీలు. ఈ అబ్బాయి 3 కంపెనీలు చేశాడు. 3 కంపెనీల తాలూకా మెంబర్ ఐడీస్, అలాగే ఏ కంపెనీలు చేసాం అనేది కూడా నేమ్స్ ఉంటాయి. సెకండ్ వన్, నెక్స్ట్ వన్ డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత డేట్ ఆఫ్ లీవింగ్. ఇక్కడ మనం ఏంటంటే ఓవర్లాప్ సర్వీస్ ఏ విధంగా ఉందండి చూద్దాం, చెక్ చేసుకుందాం. అది ఎలా చెక్ చేసుకోవాలండి చూడండి. ఫస్ట్ కంపెనీ 2/2017లో జాయిన్ అయ్యారు 1వ తారీఖుని. ఓకే, నెక్స్ట్ కంపెనీ అది మానేసి నెక్స్ట్ కంపెనీలో 2018లో 3/1వ తారీఖుని జాయిన్ అయ్యారు. కాబట్టి 3 నెలల ముందు నుంచి, అంటే 2 నెలల్లోని 2018 2 నెలల్లోని మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్ 2/28 తారీఖుని ఇచ్చుకుంటారు, బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ కంపెనీ చేసి సెకండ్ కంపెనీ మానేసిన తర్వాత థర్డ్ కంపెనీ జాయిన్ అయ్యారు. థర్డ్ కంపెనీ ఎప్పుడు జాయిన్ అయ్యారు? 23/12/2022లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు సెకండ్ కంపెనీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇవ్వాలి కదా. అది ఏం జరిగిందంటే చూడండి, సర్వీస్ ఓవర్లాప్ అయ్యింది. ఇక్కడ థర్డ్ కంపెనీలో 2022/12/23 జాయిన్ అవుతే ఇక్కడ 24వ తారీఖుని మానేసినట్టుగా ఎగ్జిట్ డేట్ ఇచ్చారు. అంటే ఇక్కడ 1 డే ఓవర్లాప్ అనేది రాంగ్ ఉంది. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఎవరైనా. ఇక్కడ థర్డ్ కంపెనీలో 23వ తారీఖు 12 నెలలు జాయిన్ అయ్యాడు కాబట్టి ఇక్కడ 12 నెల 23 తారీఖు ముందుని, అంటే 15వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ 1వ తారీఖు నుంచి ఏ డేట్ ఇచ్చుకున్నా పర్లేదు. ఆ మంత్ 12 నెలలోని 1వ తారీఖు నుంచి 22 వరకు ఏ డేట్ ఇచ్చుకున్నా పర్లేదు. కానీ 24 ఇచ్చారు కాబట్టి సర్వీస్ ఓవర్లాప్ అనేది అయ్యింది. ఇక్కడ ఇలాగ ఈ విధంగా సర్వీస్ ఓవర్లాప్ ఉంటే ఏం చేయాలండి చూద్దాం. సర్వీస్ ఓవర్లాప్ ఉంటే మనకి 2 మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఫస్ట్ మార్గం 4th కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఈ థర్డ్ కంపెనీ మానేసిన తర్వాత 4th కంపెనీలో జాయిన్ అయ్యి ఆ 4th కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ థర్డ్ కంపెనీకి డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చి ఈ 1 2 3 ఈ 3 కంపెనీలు కలిపి 4వ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగైతేనే ఈ సెకండ్ కంపెనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే ఈ సెకండ్ కంపెనీ ఓవర్లాప్ ఉంది కాబట్టి ఈ థర్డ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవ్వదు. అందువల్లనే మనం ఈ 4th కంపెనీకి మళ్ళా కొత్తగా జాయిన్ అవ్వాల్సిన ఉంటుంది. అలాగా జాయిన్ అయ్యి ఈ థర్డ్ కంపెనీ అనేది డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇచ్చుకొని 4th కంపెనీలోకి ఈ 3 కంపెనీలను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఒక మార్గం. సెకండ్ మార్గం ఏంటంటే చెప్తా చూడండి. ఈ జాయింట్ డిక్లరేషన్ ఉంది కదా, ఆన్లైన్లో ఇచ్చారు మనకి. దాని ద్వారా
చేసుకోవచ్చు. అది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తా చూడండి. మేనేజ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి ఉంటుంది. అక్కడ మనకి ఏ మెంబర్ ఐడీలో అయితే రాంగ్ ఉందో, ఓవర్లాప్ ఉందో, సర్వీస్ ఓవర్లాప్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ ఉంది చూడండి, అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనం దేంట్లో అయితే ఓవర్లాప్ ఉందో సర్వీస్ దాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డౌన్ సైడ్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మన ఒక డీటెయిల్స్ అని కనిపిస్తాయి. ఇంకా క్రింద స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ లివింగ్ పసుపు కలర్లో టిక్ చేశాను. డేట్ ఆఫ్ లివింగ్ మనకి 24 ఉంది కదా, ఇక్కడ మనకి 23 ముందు డేట్ కావాలి కాబట్టి ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది చూడండి, రెడ్ కలర్ క్లిక్ చేసి పెట్టాను. ఆ పెన్సిల్ మార్క్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఎడిట్ చేసుకోవడానికి అవైలబుల్ అవుతుంది. ఓకే, చూడండి ఈ విధంగా నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. 20 తారీఖు ఇచ్చాను, 24 తీసి 20 ఇచ్చాను. 20 ఇచ్చిన తర్వాత క్రిందకు స్క్రోల్ చేస్తే ఈ విధంగా చెక్ బాక్స్ వస్తుంది. ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయమంటుంది. ఆ డాక్యుమెంట్స్ మనకి దీనికి డేట్ ఆఫ్ ఎగ్జిట్ మార్చడానికి 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. 3 ప్రూఫ్లు మనం ఇవ్వాలి. అదేంటంటే ఇక్కడ చూడండి, రిజైన్ చేసిన లెటర్ కానీ, ప్లేసిప్ కానీ, మీకు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లోని మీకు ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ అంటే 3 డాక్యుమెంట్లు అప్డేట్ చేయాలి. కానీ ఈ అబ్బాయికి మాత్రం ఈ డాక్యుమెంట్లు ఏమీ లేవు. ఎందుకంటే ఒక కాంట్రాక్టర్ వర్కర్గా చేస్తున్నాడు కాబట్టి. అందువల్లనే ఈ అబ్బాయికి ప్రూఫ్స్ అయితే ఏమి లేవు, డాక్యుమెంట్స్ అయితే ఏమి లేవు. ప్లేసిప్ కానీ, రిజైనింగ్ లెటర్ కానీ ఏం లేవు. అందువల్లనే ఈ అబ్బాయి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది జాయింట్ డిక్లరేషన్ ఇవ్వలేరు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇందులో ఇచ్చిన డాక్యుమెంట్స్ తాలూకు ఏమైనా ఉంటే మీరు ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి, ఫైల్స్ అప్లోడ్ చేసి, ఇక్కడ చూడండి కిందని అప్డేట్ చూసారా, దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓటీపీ తీసుకెళ్తుంది. మీకు వచ్చిన ఒక ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది పైన. తర్వాత కిందన కూడా మీకు మీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ చేంజ్ చేసినట్టుగా కనిపిస్తుంది అక్కడ స్టేటస్. మీరు ఒక 1 వీక్ తర్వాత స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మన డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్రూవల్ అయ్యిందా లేదండి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సర్వీస్ ఓవర్లాప్ అనేది చెక్ చేసుకోవచ్చు. దాని తాలూకా సర్వీస్ ఓవర్లాప్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలని చూసాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు వీడియోకి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.